ఇప్పుడు మనం 2024వ సంవత్సరం 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరుడు వచ్చిండండి, రాధాకృష్ణుడు వచ్చిండు. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం సీతారాములు వచ్చిండ్రు. ముఖ్యంగా ఆది దంపతులు వచ్చినండి సింహరాశి వారి జాతకంలో. సింహరాశి వారి జాతకంలో కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి. వారు ఏ యోగంలో వెళ్ళినా కలిసి వచ్చే అవకాశం ఉందండి. వారి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంటే నడిచొచ్చే కొడుకు కలుగుతారు అంటారు. అలాగే వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం గుడ్డ వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారండి. విశేషమైన యోగం ఉంది సింహరాశి వారి జాతకానికి. 9 నవగ్రహాల్లో మాత్రం వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా సప్తమ స్థానంలో శని ఉన్నా కానీ వీరికి గురుబలం అధికంగా ఉన్నది. అలాగే రాహుబలం కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. ఆరోగ్య విషయంలో ఆటంకాలు తప్పవు. ధన విషయంలో ఆచితూచి మాత్రం ఖర్చు పెట్టాలండి. వీరి జాతకానికి వీరికి ముఖ్యమైన లక్షణం ఏంటంటే మాత్రం, చాలా గొప్ప లక్షణం ఏంటంటే మాత్రం వీరికి ఎంత మంచి జరిగినా కూడా పొంగిపోరు. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కుంగిపోరు. సింహరాశి వారి లక్షణం ఎలా ఉంటుందంటే మాత్రం చాలా వరకు మాత్రం క్షత్రియ లక్షణం ఉంటుందండి. క్షత్రియ లక్షణం అంటే మాత్రం ఓటమినైనా సరే అలాగే మాత్రం విజయంనైనా సరే సరి సమానంగా తీసుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. అలాగే మాత్రం రెచ్చగొడితే రెచ్చిపోయే గుణం ఉండదు. అలాగే తొందరపాటు నిర్ణయం ఉండదు. అనవసర వాగ్వాదాలు చేయరు వీరు. ఎవరితో సామాన్యంగా గొడవ పెట్టుకోరు. కానీ వీరు టార్గెట్ చేసుకొని ఎవరైనా ఇబ్బందులు పెడితే 1, 2వసారి చూస్తారు, 3వసారి తప్పకుండా వారికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. మకా నక్షత్రం వారి జాతకానికి చూడాలంటే మాత్రం శుభయోగం ఉన్నది. చాలా వరకు మాత్రం వారికి అత్యున్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వారికి శుక్రమహార దశ వారికి మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వచ్చినా వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. మకా నక్షత్రం వారి కేతుమహార దశ కాబట్టి వారి జాతకానికి దైవ సహకారం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఆది దంపతులు వచ్చినండి. ఆది దంపతులు అంటే శివపార్వతులు ఆది దంపతులే. అలాగే మాత్రం రాముడు సీత ఆది దంపతులే. అలాగే శ్రీకృష్ణుడు రాధమాత కూడా మాత్రం ఆది ప్రేమికులు, ఆది కాలం నుంచి గొప్ప ప్రేమికులు. వారి జాతకంలో పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుంది. భార్యాభర్తల విషయంలో మంచిగా ఉంటుంది. వివాహమైన వారికి భార్యాభర్తలతో భర్తకు భార్య, భార్యకు భర్త సహకారం చేసే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి త్వరలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వారు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, లేదా వారి రాజకీయ రంగం కావచ్చు, లేదా మాత్రం వారి చేతి వృత్తి పనివారులు కావచ్చు, తప్పకుండా రాణించే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకు విద్య విషయంలో అద్భుతమైన యోగం కలిసి వస్తుంది. స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, పురుషులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. 15 నుంచి 20 సంవత్సరాలు ఉన్నవారికి అత్యున్నత స్థాయి ఉంటుంది. 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్నవారికి కొన్ని ఆటంకాలు చిక్కులు వస్తాయి. వారు చదువుకునే కాలేజీ కావచ్చు, ఊరు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రాంతం కావచ్చు మారే అవకాశం ఉంటుంది. పెద్దలు ఒక రకంగా చదువుకోవాలనుకుంటే వీరొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం స్కాలర్షిప్ ధనయోగం తినే అవకాశం ఉంటుంది. వీరికి మంచి యోగబలం లభిస్తుంది. సరస్వతి మాత కటాక్షం ఉన్న లక్ష్మీదేవత కటాక్షం కొందరికి ఉండదండి విద్యార్థులకు. అసుంటి వారికి కూడా మాత్రం గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాలు చేసుకోవాలనుకున్న వాహనాలు తీసుకోవాలనుకున్న గవర్నమెంట్ నుంచి కొన్ని లోన్లు కావచ్చు, లేదా మాత్రం రుణ సహకారం కావచ్చు, తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. బ్యాంక్ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు తప్పవండి గవర్నమెంట్ ఆఫీసర్లు. అలాగే రెవెన్యూ రంగం వారికి కూడా మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వరకు చాలా వరకు యోగ బలం ఉంటుంది అని మాత్రం. ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖల వారు చేసే వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే మాత్రం విఆర్ఓ ఎంఆర్ఓ సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాగే వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రవాణ రంగంలో చేసేవారు, ఆర్టీసీ రంగం వారు కావచ్చు, అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఇబ్బందులు తప్పవండి. రక్షణ రంగం ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మాత్రం వీరికి గురుడు మాత్రం మంచి యోగ బలంలో ఉన్నాడు కాబట్టి, గురుగ్రహం మంచి ఉంది కాబట్టి వీరికి గృహ విషయంలో కలిసి వస్తుంది. అలాగే పెద్దల సహకారం ఉంటుంది. ముఖ్యంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శివపార్వతులు పూజ చేయటం, అలాగే మాత్రం
వీరి జాతకంలో సీతామాతకు రాముడికి పూజ చేయటం చాలా మంచిది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి తగాదలు, ధన తగాదలు, రుణ తగాదలు, రియల్ ఎస్టేట్ రంగంలో చిక్కులు చికాకులు ఉన్నవారు, దారిద్ర్య బాధలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం ఉన్నవారు మాత్రం ఇది ఓపిక చాలా అవసరం అండి. పర్సనల్ లైఫ్లో అంటే మాత్రం ప్రేమ విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, అలాగే మాత్రం మానసికంగా ఒత్తిడి కావచ్చు, లేదా శారీరకంగా ఒత్తిడి కావచ్చు, విద్య విషయంలో ఆటంకాలు కావచ్చు, లేదా నమ్మిన వారు మోసం చేయడం కావచ్చు, లేదా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా కాలంగా మాత్రం మంచిగా ఉన్నవారు దూరం కావచ్చు, లేదా ప్రాణమిత్రులు లేదా కుటుంబ సభ్యులకు ఆరోగ్యంలో నష్టం వచ్చిన వారు కావచ్చు. అసలు పర్సనల్ చిక్కులు ఉన్న వారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వీరికి మాత్రం రవివారం, ఆదివారం కలిసి వస్తుంది, గురువారం కలిసి వస్తుంది, అలాగే సోమవారం కలిసి వస్తుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆది దంపతులకు పూజ చేయాలి. అలాగే గోమాతకు పూజ చేయాలి. అలాగే మాత్రం దుర్గామాతకు కానీ కులదేవతకు కానీ పసుపు కుంకుమ అర్చన చేయాలి. వీరి జాతక బలంలా వీలైతే కాళభైరవ అష్టమి గడియ రోజుకు మాత్రం కాళభైరవుడికి పూజ చేయాలి. చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు, ఆరోగ్య బాధలు, శారీరక బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల సహకారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ నిర్మాణం చేయాలనుకున్నా, కొనాలనుకున్నా, మార్చాలనుకున్నా, లేదా మాత్రం స్థల విషయంలో చిక్కులు వచ్చినా, క్రయ విక్రయాల్లో ఇబ్బందులు వచ్చినా, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శారీరకంగా మానసికంగా బాధలు ఉన్నవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. శని వీరికి ఎంత పరీక్ష పెట్టినా కానీ మాత్రం గురుగ్రహం అనేది నిలబడనిస్తుందండి. కానీ మాత్రం వీరి జాతకానికి పోరాటం చేసే లక్షణం వీరికి ఉంటుంది. కాబట్టి విధి ఎన్నో రకంగా వీరికి పరీక్ష పెట్టినా కానీ మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. స్త్రీలకు కూడా కలిసి వస్తుంది, పురుషులకు కూడా కలిసి వస్తుంది, బాలికలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ మాత్రం వీరి మనోధైర్యం ఉన్నంత వరకు ఈ 15 రోజులు తిరిగి ఉండదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం.